లక్ష్మి అన్న మాటకు అర్థం మీరు కేవలం ఐశ్వర్యము అని అనుకోకండి. లక్ష్మి అంటే లక్ష్మ అని. ఏ గుర్తు చేత ఒక విభూతి ప్రకటనమవుతుందో అది లక్ష్మి. అనుభవంలోకి రావాలి, వస్తే కానీ అది నిజానికి లక్ష్మి కాదు. నాకు బోరెడంత ఐశ్వర్యం ఉందనుకోండి, కానీ ఏమీ తినడానికి లేదు, అప్పుడు ఎందుకది? ఉందని చెప్పుకోవడానికి ఉందంతే. బోరెడని పళ్ళు ఇంట్లో ఉంటాయి, ఒంట్లో మధుమేహం ఉంది, ఎందుకది? ఏం తింటావు? తినడానికి ఉండదు, అప్పుడు కాదు లక్ష్మి. నువ్వు అనుభవించినప్పుడే లక్ష్మి. నీకు తృప్తిని కలిగించాలి. అది నీకు తృప్తిగా మారగలిగితే, అంటే బాహ్యమునందు పదార్థము అనుభవించడానికి యోగ్యత రెండూ కూడి ధర్మబద్ధమైతే లక్ష్మ అది గుర్తుగా ఉంటుంది, కీర్తిగా. కాబట్టి లాలిత సంపద లక్ష్మి వచ్చే.